అమెరికా వచ్చాక నేను చేసిన మంచి పని ఏదన్నా ఉందంటే ఇదే అండి. ఏంటంటే మా అపార్ట్మెంట్ కింద ఇట్లా గ్రాస్‌లో మనకు ఎర్లీ మార్నింగ్ వాటర్ వదులుతారండి. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో సమ్మర్ అండి ప్రెజెంటు. సమ్మర్‌లో గ్రాస్ ఎండిపోకుండా మనకు వాటర్ వదులుతారు. అలా వదిలినప్పుడు పక్షులు ఆ వాటర్‌ని తాగడానికే వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను. సో, నాకనిపించింది ఏంటంటే పాపం ఎర్లీ మార్నింగ్ అయితే బానే వాటర్ వదులుతున్నారు, తాగుతున్నాయి. మరి ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ వరకు ఎలా ఉంటాయో అని అనిపించి నేనేం చేశానంటే ఒక బాటిల్‌లో మనం బాటిల్ కట్ చేసుకొని ఒక దాంట్లో వాటర్, కొన్ని బియ్యం ఉంటాయి కదా! అవేసాను. మీకు డౌట్ రావచ్చు. కింద ఫ్లోర్ మీద పెట్టకుండా అలా రాడ్ మీద ఎందుకు పెట్టావు? అది కింద పడిపోతాయి కదా అనేసి అనుకోవచ్చు. కాకపోతే కింద ఫ్లోర్‌లో పెడితే మాకేంటంటే ఇట్లా క్లోజ్ ఉంటది కాబట్టి పక్షులొచ్చి తాగడానికి ఉండదు. సో, అందుకని అక్కడ పెడితే అవి చూసి అలా అయినా చూసి తాగుతాయనేసి ఇంకా అటు సైడ్ ఒక బాటిల్, ఇటు సైడ్ ఒక బాటిల్‌లో వాటర్ ఫిల్ చేసి పెట్టాను. అయితే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, పక్షులు వాటర్ అయితే తాగుతున్నాయి. మరి పక్షులే తాగుతున్నాయా, ఏం తాగుతున్నాయో అర్థం కావట్లేదు. హనీ బీ అయితే డైలీ వస్తది ఒకటైతే. కాకపోతే రైస్ 3 డేస్ పెట్టి చూసానండి. ఒక్క గింజ కూడా ఏ ఏ పక్షి తినలేదు. మరి ఏంటో ఇక్కడ అంటే అమెరికా రూల్స్ అవి కూడా పాటిస్తున్నాయేమో. మన ఇండియన్ ఫుడ్ తినదు కావచ్చు మేబీ అనిపించింది నాకైతే. సో, నేను డైలీ వాటర్ పోసినప్పుడైతే కంపల్సరీ మనకు హనీ బీ అయితే కనిపిస్తది. ఒక తేనెటీగ అయితే కంపల్సరీ వాటర్ తాగడానికైతే వస్తది. రోజు నేనైతే దాన్ని ఒక్కదాన్నే చూస్తున్నాను. పక్షులు చూద్దామంటే అవి ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు. అయితే చాలా వాటర్ అయిపోతున్నాయి అంటే మేబీ పక్షులు కూడా వచ్చి తాగుతున్నాయేమో అనిపించింది. హనీ బీ మాత్రం డైలీ కంపల్సరీ వస్తది. పర్లేదులే, నా వల్ల ఒక చిన్న ప్రాణికైనా దాహం తీరుతుందని నాకు అనిపించిందండి. అబ్బా! ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అని చాలామంది అనుకుంటారు. కాకపోతే అందరూ కొంతమంది ఏవేవో చెత్త చెత్త వీడియోస్ పెట్టినప్పుడు చూస్తారు కదా! ఇదైతే మంచి మెసేజే కదా! మీరు కూడా ఎండాకాలంలో కానీ, ఏ సీజన్‌లో కానీ పక్షులకు దాహం వేస్తూ ఉంటుంది. లేదంటే ఆకలేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా చేసి చూడండి. చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కంపల్సరీ. మన వల్ల ఒక ప్రాణికి దాహం తీరుతుందంటే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తదో ఒకసారి మీరే టెస్ట్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.